తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై మరోసారి నీలి నీడలు కమ్ముకున్నాయా? కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా? ఆ నేత కారణంగానే మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతోందా? తనకు మంత్రి పదవి ఇస్తేనే విస్తరణ చేయాలని ఆ నేత కోరుతున్నారా? గతంలో ఇచ్చిన హామీని పార్టీ పెద్దలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారా? ఇంతకీ ఎవరా నేత? ఏంటా విస్తరణ కథ? తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ వీడట్లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా మంత్రివర్గ విస్తరణపై మాత్రం ఒక క్లారిటీ రావడం లేదు. మొన్నటి వరకు ఆషాఢమన్న నేతలు ఆ తర్వాత విస్తరణను శ్రావణమాసంకు మార్చేశారు. తదనంతరం మహారాష్ట్ర ఎన్నికలు కూడా ముగియటంతో రేపో మాపో విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణకు అనేక అడ్డంకులు ఉన్నట్టు గాంధీభవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు నల్గొండ నేతలే అడ్డంకిగా మారారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రేవంత్ కేబినెట్లో మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో అన్ని జిల్లాల్లో సామాజిక సమీకరణల దృష్ట్యా నేతలకు పదవులు దక్కాయి. కానీ నల్గొండ జిల్లాలో మాత్రం ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకే పదవులు వారించాయి. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సీనియర్ నేతలు కావడంతో మంత్రి పదవులు దక్కాయి. దాంతో మరో సామాజిక వర్గానికి పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైందని పార్టీ నేతలు అంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ఆయనకు కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రంలో సర్కార్ ఏర్పడగానే మంత్రిని చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు ఇదే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై లోతైన చర్చ జరిగిందట. ఇప్పటి వరకు కొన్ని జిల్లాలకు అసలు మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో ముందు ఆ జిల్లా నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారట. ప్రస్తుతం హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారట. దాంతో నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం వివేక సోదరుల్లో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారట. అటు రంగారెడ్డి జిల్లా కోటాలో మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఒకరిని ఎంపిక చేద్దామని అనుకున్నారట. కానీ నల్గొండ విషయానికి వచ్చేసరికి అసలు సమస్య మొదలైందట. నల్గొండలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. దాంతో బీసీ లేదా ఎస్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తున్నారట. కానీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి తనకే ఇవ్వాలని బెట్టు చేస్తున్నట్టు సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తనను మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గుర్తు చేస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు గత పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి లోక్సభ సీటులో తాను కష్టపడినంత మరెవరూ కష్టపడలేదని అన్నారట. తాను కష్టపడినందుకే నల్గొండలో 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగిందని చెబుతున్నారట. అందుకే తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా రాజగోపాల్ రెడ్డి మేలికతో మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసుకున్నట్లు గాంధీభవన్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ జరిగి అసంతృప్తులు పెరిగిపోతే ఎన్నికల్లో లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని పార్టీ హైకమాండ్ భావిస్తోందట. అందుకే కొద్ది రోజులు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయడమే బెటర్ అని లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.